ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఒక్క స్టూడెంట్లకే పరిమితం కాలేదు. అటు ఆంధ్ర సీఎం దగ్గర నుండి ఇటు తెలంగాణ సీఎం వరకు ఎక్కడ చూసినా ఇదే మాట, ఇదే బాట. ఇప్పటికే అమరావతి నగరాన్ని ఏఐ ఎనేబుల్డ్ సిటీగా నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే, తెలంగాణలో నిర్మించబోయే ఫ్యూచర్ సిటీలో ఏఐ డ్రీమ్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీపై సినిమా ప్రపంచం కూడా ఓ లుక్కేస్తుంది. ఇప్పటికే ఏఐలో పాత గాయకుల గొంతును రీక్రియేట్ చేయడం మనం చూస్తున్నాం. లేటెస్ట్ గా రిలీజ్ అయిన గోట్ మూవీలో ఇళయరాజా కుమార్తె స్వర్గీయ భవతారిణి వాయిస్ ను రీక్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతి క్రియేటివ్ ఫీల్డ్ లో ఏఐ ప్రాముఖ్యత పెరిగిపోవడంతో ఇప్పుడు ఏఐ కేవలం స్టూడెంట్స్ నే కాకుండా ఇతర రంగాల ప్రముఖులను తన వైపు తిప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ మేకర్, సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ ఏఐ పై దృష్టి సారించారు. ఏఐ కోర్సు నేర్చుకోవడానికి షూటింగ్ కు విరామం ప్రకటించారు. అమెరికాలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ఏఐ చిత్ర నిర్మాణానికి ఏ విధంగా తోడ్పడుతుందో అనే అంశాలను అక్కడ జరిగే వర్క్ షాప్ లో నేర్చుకోబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నేర్చుకోవడానికి మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న థంగ్ లైఫ్ షూటింగ్ నుండి విరామం కూడా తీసుకున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి రాబోయే సినిమాలలో ఏఐ ఏ విధంగా ప్రభావితం చేయబోతుందో ఊహించుకోవచ్చు. ఇకపై వచ్చే చిత్రాలను ఏఐకి ముందు, ఏఐకు తరువాత పిలవడంలో ఏమాత్రం సందేహం లేదు.